నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు అని చెప్పడానికి నిన్న ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి చేశారు. అదేంటంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేటు పాఠశాల కావచ్చు, అన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్లకు, మహిళలకు చీర జాకెట్టు, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్యాంటు షర్టు పంపించి ఆయనకు ఈ ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేసే విధంగా దానికి సంకేతంగా ఆయనైతే పంపించడం జరిగింది. చూడండి, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన నాయకులను చూశాం. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులను ఎక్కడ నిలబెట్టాడు? వైన్ షాపుల దగ్గర నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? మందుబాబులు లైన్లో నిలబడడం లేదని కరోనా సమయంలో 5 అడుగులకు ఒకరిని నిలబెట్టేటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైన్ షాపుల దగ్గర డ్యూటీ ఎవరికి వేశాడంటే ఉపాధ్యాయులకు వేశాడు. అదేవిధంగా ఒక అలాంటి పనులే కాకుండా వాళ్ళకి జీతాలు ఏ విధంగా ఇచ్చాడో చూసాము. మొత్తం సిబిల్ స్కోర్ పాడైపోయి ఉపాధ్యాయుడు అంటేనే కనీసం బైక్ లోన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి రాకుండా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో 25వ తేదో 30వ తేదో శాలరీ ఇస్తాడు, 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి శాలరీ. ఈలోపు ఈఎంఐలు చెక్ బౌన్సులు అయిపోయి వాళ్ళ సిబిల్ స్కోర్ పడిపోయి కనీసము ఇంటి లోన్ కాదు, కనీసము బైక్ తీసుకోవాలన్నా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది కూడా టీచర్ అంటే పరిగెత్తుకుంటా వచ్చి పిల్లనిచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు ఉపాధ్యాయుడు గురువు అంటేనే వద్దులే నాయనా, మీకు జీతాలే సరిగ్గా ఇచ్చేలేదు, మేము పిల్లనిస్తే ఇంక నువ్వు ఆ పిల్లనేం చూసుకుంటావని చెప్పి కూడా ముఖం చేసేసినటువంటి రోజుల నుంచి ఈరోజు బట్టలు పంచడమే కాకుండా 1వ తారీఖే టెన్షన్గా వాళ్లకు శాలరీలు ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇక్కడ చూడండి, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన నాయకులను చూసాం. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. కానీ మొదటిసారి వారికి నిజమైన గౌరవం చూపిస్తూ ప్రోత్సహిస్తూ కానుకలను పంపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు 2000 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బట్టలను కానుకగా పంపి వాటిని విద్యార్థుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సో ఆయన బట్టలు పంపించి ఆయన ఏమి అక్కడ పోయి ఫోటోలు తీసి దాన్ని ఏమి పబ్లిసిటీకి వాడుకోలేదు. పిల్లలకి ఇచ్చి, ఆ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంపించి, ఆ స్కూల్ పిల్లలకి ఇచ్చి, ఆ పిల్లల ద్వారా ఉపాధ్యాయులకు ఇప్పించి ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పుకున్నారు. వాస్తవంగా 2000 మంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రేపొద్దునో ఎల్లింటికో ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లు రావడానికి 4 సంవత్సరాల సమయం ఉంది. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు ఇలా బట్టలు పంపిణీ చేస్తారు? నెక్స్ట్ వీక్ ఎలక్షన్లు ఉంటే ఈ వీక్ వచ్చి బట్టల పంపిణీ కార్యక్రమం చేపడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క విషయమే కాదు, రాఖీ పండగ సందర్భంగా భర్తను కోల్పోయినటువంటి మహిళలు ఎవరైతే, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బట్టలు ఇచ్చి, వాళ్లకు నేనున్నాను, మీకు నేను ఎమ్మెల్యేను కాదు, నేను మీ అన్నయ్యని మీ తమ్ముడిని అనుకోండి అని చెప్పి వాళ్లకు బట్టలు పెట్టాడు. అదేవిధంగా నిన్నటికి నిన్న వరలక్ష్మి వ్రతం అని పెట్టి పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలందరికీ బట్టలు పెట్టాడు. ఈరోజు 2000 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బట్టలు పెట్టి గౌరవించి వాళ్ళను గుర్తించాడు. అదే గత ప్రభుత్వంలో అయితే ఉపాధ్యాయులను బాత్రూంలు ఫోటోలు తీసి పంపించండి, వైన్ షాపుల దగ్గర లైన్లో నిలబెట్టండి అని చెప్పి వాళ్ళను అగౌరవపరచడం కూడా మనం చూసాము. సో ఉపాధ్యాయులకు బట్టలు పంపించి ఉపాధ్యాయుల మీద, గురువుల మీద ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేసే విధంగా ఆయనైతే 2000 మందికి బట్టలు పంపించడం జరిగింది. సో ఇది చాలా మంచి పరిణామము. అందరూ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ఉపాధ్యాయులను ఈసారి ఎలా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి గౌరవిస్తే బాగుంటుందని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం, మరి నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకెవరైనా పంచుతారా ఈయన్ని ఆదర్శంగా తీసుకొని. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.